హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. అందరు బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మరో కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి నిన్న కొంచెం, ఈరోజు కొంచెం షూట్ చేశాను. ఇంకా నేను ఏమేమి పనులు చేశాను, వంట ఏం చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను సేమియాలు చేస్తున్నాను. కొంచెమే చేస్తున్నానండి, పాలు కొంచెమే ఉండే నిన్న ఈవినింగ్ టైంలో అనమాట. ఇది కొంచెమే మా అబ్బాయి కొరకు చేస్తున్నాను అనమాట. ఇంకా ఆయన అంతవరకే తినగలుగుతాడు, అందులో ఇంకా కొన్ని మిగిలేస్తాడు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి కొంచెమే చేస్తున్నాను. కొంచెం నెయ్యి వేసుకున్నాను, కొంచెం సేమియాలు వేసుకొని మంచిగా వేయించాను. చూడండి, ఇలా వేయించుకుంటే బాగుంటుంది. ఈవెన్గా ఫ్రై అయినాయి కదా, మాడిపోకుండా అన్నీ ఈవెన్గా మంచిగా ఫ్రై చేసుకుని టేస్టీగా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇంక ఇక్కడైతే నేను సేమియాలలో వాటర్ పోసి ఉడికిస్తాను. మామూలుగా నేను సేమియా వీడియోస్ అయితే ఒక 4-5 వీడియోస్ ఉండుంటాయి. మామూలుగా చూస్తే అర్థమవుతుంది. ప్రతి వీడియోలో కూడా నేను ఇలానే చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే వాటర్తో ఉడికిస్తాను. పాలతో ఉడికించాలని చాలా పాలు కావాలి, అట్లా కాదు. అందుకని చెప్పేసి నేనైతే కొంచెమే పాలు పోసి వాటర్తో ఉడికిస్తాను అనమాట. ఫస్ట్ అయితే వాటర్తో ఉడికించాను. చూడండి ఎంత బాగా ఉడికింది కదా. ఇంకా కొంచెం మెత్తగా ఉడికించుకోవచ్చు, ఇంకా కొంచెం పలుకు ఉడికించుకోవచ్చు, ఏదైనా ఇంకా మన ఇష్టం అనమాట. ఓకే ఫ్రెండ్స్, సేమియాలు ఉడికిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ మనము అంటే ఒక్కొక్కరు ఒక్కోలా తింటారు. కొంచెం వేసుకుంటారు, ఎక్కువ వేసుకుంటారు, దానికి ఈక్వల్గా వేసుకుంటారు అనమాట. నేనైతే ఎంత కావాలో అంత వేసేసుకున్నాను. చూసారా పాలు ఎన్ని ఉండేనో. నేను అది కాఫీ పెట్టేసుకుందాం అనుకున్నాను, తర్వాత అవి కూడా ఇందులోనే పోసేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మార్నింగ్ అయితే ఎక్కువ ఉండేది పాలు, ఈవినింగ్ కాబట్టి ఇక అయిపోయిందనమాట. ఓకే, మా అబ్బాయి చూడండి, ఈయన ఆఫీస్కి పోయి వచ్చిన తర్వాత ఎట్లా చేస్తున్నాడో. నాతో ఒకలాగుంటారు, ఇంకా ఆఫీస్కి పోయి వచ్చిన తర్వాత అయితే చాలా హ్యాపీగా ఉంటారండి. అప్పటి వరకు కూడా హ్యాపీ ఉంటారు, ఇంకా ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత భలే హ్యాపీగా ఆడుకుంటారనమాట. వాళ్ళకు ఇంకా కొంచెం రెట్టింపు అవుతుంది వాళ్ళ హ్యాపీనెస్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, నిన్న ఈవినింగ్ టైంలోనే షూట్ చేశాను. ఇది కూడా నేనైతే పెసరపప్పు ఉడికిస్తున్నాను. ఇంకా ఈవినింగ్ టైమే కదా, ఇక మరీ ఎక్కువ చేస్తే ఏమవుతుంది, రేపు మార్నింగ్ మిగిలిన కూడా బాగుండదని చెప్పేసి నేను కొంచెమే చేస్తున్నాను అనమాట, ఇద్దరికి సరిపోయే అంత. ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాను. వీకెండ్ కాబట్టి కూరగాయలు కంప్లీట్గా అయిపోయింది. ఓకే, ఇక్కడైతే ఉప్పు కారం వేసుకున్నాను. నేను ఎప్పుడైనా పప్పు ఉడికిన తర్వాత వేసానండి ఉప్పు, పసుపు మంచిగా వేసుకున్నాను. అన్నీ వేసేసుకొని కొంచెం మరిగించాను. తర్వాత ఇక్కడైతే తాలింపు అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, గిన్నె ఎంత నీట్గా కడిగాను. నాకు అట్లా కడిగి ఎండలో ఎండబెట్టుకుంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట. అంతకుముందు సేమియాలు చేశాను ఇందులో. ఆ కొంచెం పప్పు ఇందులో తాలింపు పెడితేనే బాగుంటుందని చెప్పేసి ఇందులో తాలింపు పెడుతున్నాను. జీలకర్ర అయిపోయిందండి, ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత నాకు జీలకర్ర లేకుండా పప్పు తాలింపు పెడుతున్నాను. నేను ఉందనుకున్నాను, మామూలుగా అయిపోయిందండి. ఎప్పుడైనా సరే ఒక పావు కేజీ కంటే ఎక్కువ తెస్తాను, 1/2 కిలో తీసుకొస్తాను. అట్లా అయిపోయింది అనమాట. సరే నేను చూసుకోలేదు, మళ్ళీ స్టార్ బజార్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకొచ్చుకోవాలి. జీలకర్ర వేయకపోతే మంచిగా లేదు, టేస్ట్ బాగుండదు, చూడ్డానికి కూడా బాగాలేదు కదా. ఓకే, ఇక చూడండి, నేనైతే గార్లిక్ వేసాను, ఆనియన్ వేసాను, ఎండుమిర్చి వేసాను, నెక్స్ట్ కరివేపాకు వేసాను. ఇవన్నీ వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత ఇంకా కాగబెట్టిన పప్పు అయితే వేసుకున్నాము. కొంచెం పసుపు వేసుకుందామండి. ఇందులో అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ బాగుంటుంది. ఇంకా నేను వేయలేదన్నమాట. ఫ్రెష్ అల్లం పేస్ట్ లేకుండే, నేను పండగ ముందు అల్లం పేస్ట్ మంచిగా మిక్స్లో పట్టేసుకొని ఆ డబ్బాలో పెట్టి ఊరికి వెళ్ళాను. వచ్చేసరికి కొంచెం ఖరాబ్ అయిపోయింది అనమాట. అదే యూజ్ చేస్తున్నాను. మరి ఇందులో వేస్తే బాగుండదని చెప్పేసి వేయట్లేదు అనమాట. ఓకే, చూసారు కదా, పప్పు తాలింపు అయితే అయిపోయింది. మంచిగా మరిగించుకున్న పప్పు చారు అయితే ఇందులో పోసేద్దాము. నేను కందిచారు అస్సలు చేయనండి, బాగానే ఉంటుంది, బట్ ఏంటంటే చాలా టైం పడుతుంది ఉడకడానికి. కుక్కర్ ఉంది, నేను ఒక బస్తాలో కట్టి పక్కకి వేసాను, ఎందుకులే అని చెప్పేసి. ఉన్నాయి నాకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి, అదొకటి ఉంది, కానీ నేను తీయను అండి, ఎందుకు అని చెప్పేసి. చూసారు కదా, పప్పు అయితే తాలింపు అయిపోయింది. మంచిగా మరిగించుకున్న తర్వాత ఇక మూత పెట్టేసుకున్నాను, అయిపోయింది. వంట పైన అయితే అయిపోయింది. అది అంతవరకు నిన్నదనమాట, నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేసిన వీడియో. ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అండి. నేనైతే పొద్దున్నే మంచిగా తల స్నానం చేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను లేచిన వెంటనే మా అబ్బాయి లెగుస్తాడు.
ఫస్ట్ అయితే ఆయనకు కొంచెం ఆయిల్ పెట్టి మసాజ్ చేశాను. ఇంకా నైటు బొట్టు పెట్టానండి. అది ఇక పడుకుంటాడు కదా, అటు ఇటు పోతూ ఉంటుంది, చెడిపోయిద్ది. ఫేస్ కూడా మంచిగా తూడ్చి బొట్టు పెట్టాను, నూనె పెట్టాను. ఇంకా నేనైతే ఇక వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. ప్రజెంట్ నేను ఏం చేస్తున్నాను అక్కడంటే పిల్లల పాల బాటిల్స్ ఉంటాయి కదా, వేడి వాటర్ కాగబెట్టి అందులో వేసి కడుగుతున్నాను అనమాట. కొంచెం కూడా స్మెల్ లేకుండా పోతుందండి, చెప్పాను కదా మంచిగా నీట్గా పోతుందని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇద్దరు తాగుతున్నారు. ఇద్దరికి 2 బాటిల్స్ అనమాట. 2 శుభ్రంగా క్లీన్ చేసి ఇంకా వాటర్ పోస్తే వాళ్ళే హ్యాపీగా తాగేస్తూ ఉంటారనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి పాలైతే పొద్దున్నే కాగబెట్టేశాను. మంచిగా చల్లారిన తర్వాత పోసేస్తున్నాను. విషయం ఏంటంటే నైట్ బాదం పప్పులు నానబెట్టలేదు. ఎందుకంటే నిన్న నానబెట్టేసి మంచిగా మిక్సీలో వేసి పేస్ట్ చేసి వడకట్టి తాగిపించాను, హ్యాపీగా తాగేశారు. ఇంకా ఈ రోజు అయితే మర్చిపోయానండి, మార్నింగ్ నానబెట్టాను. ఆ మార్నింగ్ నానబెడితే ఏం నానతాయి, అది వచ్చేసి ఈవినింగ్ కల్లా నానతాయి అనమాట. అంత టైం తీసుకుంటుంది ఇక, అందుకని చెప్పేసి ఇక అయితే మిక్సీ పట్టలేదు. చూడండి, ప్లెయిన్గా పాలు ఒక్కటే పోసి మిక్సీ అయితే డబ్బాలో అయితే పోసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి అయితే మా పిల్లగానికి తాగిపిస్తాను, మా చిన్న బాబుకి. ఇంకా ఈ హ్యాపీగా తాగేసి నిద్రపోతాడండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడైతే ఇంకా పాలు ఆగమంటే కెమెరానే చూస్తూ ఉన్నాడు మా అబ్బాయి. అయితే తెలిసిపోతుందండి పిల్లలకు కూడా. ఓకే, ఇంకా మా నాను అయితే లెగలేదు అనమాట. చాలా లేట్గా లెగుస్తాడండి మా అబ్బాయి. సరే చూడండి, ఇక్కడైతే కొంచెం అయితే కాఫీ పెట్టుకుందామని చెప్పేసి పాలు అయితే పోసుకుంటున్నాను. ఎప్పుడో మార్నింగ్ ఆగబెట్టాను 6కి, టైం వచ్చేసి 8:30 అవుతుందండి. ఇంకా కొంచెం పాలు పోసుకొని కొంచెం వాటర్ పోసుకొని కాగబెట్టేసి వాటినైతే కాఫీ ప్రిపేర్ చేసుకొని తాగేసిన తర్వాత ఇక రిమైనింగ్ పనులు అయితే చేస్తాను అనమాట. ఓకే, చూసారు కదా, గ్యాస్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పాలు అయితే కాగబెడతాను. ఇంకా చూడండి, ఇక్కడైతే వేడి వాటర్ కూడా కాగబెట్టానండి పొద్దున్నే. కొంచెం తాగాలి అని చెప్పేసి కొంచెమే పోసుకున్నాను. కొంచెం పోసుకొని తాగేయాలి, ఎందుకంటే ఇక అది మంచి హ్యాబీ అండి. వేడి వాటర్ తాగడం అనేది మంచి హ్యాబీ. ఈ టీలు కాఫీలు అంతా చెత్త చెదారం, అస్సలు మంచిది కాదు హెల్త్కి, అసలు తాగకూడదు. కాకపోతే అదొక వ్యసనం లాగా తయారవుతుంది అన్నమాట, ఇట్లా రోజు 2 సార్లు తాగుడు. సరే, ఇంకా చూడండి, నేనైతే వేడి వాటర్ తాగేసిన తర్వాత మళ్ళీ గ్లాస్ కడిగేసుకొని అందులోనే కాఫీ అయితే ప్రిపేర్ చేసుకున్న, షుగర్ వేసాను, నెక్స్ట్ కాఫీ పౌడర్ వేసాను. ఇది చూడండి, ఇందులోనే నేను తొర్లిస్తున్నాను అనమాట. మంచిగా టీ అంటే బాగుంటుంది, కాఫీ అయితే ఇంకంతకన్నా బాగుంటుంది. అంటే దేని టేస్ట్ దానికి, కాకపోతే నాకు ఏది తాగాలనిపిస్తే అదే తాగేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా తాగడం వలన హెల్త్కి మంచిది కాదులే, కానీ ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయితే టిఫిన్ చేయకుండా ఉండవచ్చు హ్యాపీగా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, నిన్నటిది ఇవాడిది వీడియో అయితే ఆల్మోస్ట్ కవర్ చేశాను మొత్తం కూడా. కాకపోతే వంట అయితే ఇక ఈరోజు సండే కాబట్టి లేట్గా చేస్తానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైంలో బిర్యానీ వీడియో కూడా చేయాలి అనుకుంటున్నాను, అది రేపు పోస్ట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.